భారత్ అభియాన్ ప్రాజెక్టు ప్రకటన పూర్తయింది. కరోనాతో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని ఆదుకునేందుకు గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్భాటంగా ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో చివరి విడత సాయాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఓ మెగా స్టిమ్యులస్ ప్యాకేజీ భారత్లో అమలుకు సిద్ధమైంది. అయితే చివరి విడత ప్రకటనలో రాష్ట్రాల ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచడం తప్ప పెద్దగా మెరుపులేం లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ అసలు స్వరూపం ఆదివారంతో వెల్లడైపోయింది. ఒక్క పైసా డబ్బులు పేదవాడి ఖాతాల్లోకి చేరకుండా అంకెల గారడీతో 20 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించేశారు. ఎప్పుడో మార్చి నెలలో ప్రకటించిన 1,70,000 కోట్ల రూపాయలలో మంజూరైన 60,000 కోట్లకు పైగా ప్రత్యక్ష నగదు బదిలీ తప్ప ఒక్క రూపాయి కూడా ఎవ్వరి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవ్వకుండానే జీడీపీలో 10% వాటాతో సమానమైన 20 లక్షల కోట్లను పంచేశారు. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పేదలు, మధ్యతరగతి, వలస కార్మికులు ఆ ఫలాలను అందుకోవడమే తరువాయంటూ సెటైర్లు పేలుతున్నాయి. భారత్ పేద దేశమే, ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. కానీ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధానమంత్రి మోదీ గంభీరంగా ప్రకటించగానే కనీసం 2 లక్షల కోట్ల మేరైనా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయని ఆశించారు చాలామంది. కానీ వాస్తవంలో జరిగింది మాత్రం వేరు. ఆదివారం చివరి విడత సాయం విడుదల చేస్తున్న సందర్భంగా నిర్మలా సీతారామన్ ఓ మాట చెప్పారు. సంక్షోభాల్లో అవకాశాలు వెతుక్కోమని. అవును, కేంద్రం నిజంగా అదే చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పాతాళానికి పడిపోతే దేశీయంగా చమురుపై ఎక్సైజ్ సుంకం భారీగా పెంచేసి మంచి అవకాశాన్నే కేంద్రం వెతుక్కుంది. తద్వారా ఆదాయాన్ని 1,20,000 కోట్ల మేర ఆర్జించినా ఒక్క రూపాయి కూడా వినియోగదారులకు పంచకుండా మంచి అవకాశాన్నే వెతుక్కుంది. ఇక ఆదివారం నిర్మలా సీతారామన్ ప్రకటనలో 7 రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, వ్యాపారాలు, కోవిడ్, డీక్రిమినలైజేషన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ సంబంధిత అంశాలు, రాష్ట్రాలు, వనరులకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు. పేదలకు ఆహారం ప్రభుత్వ బాధ్యత అంటూ వచ్చే 3 నెలలు నిత్యావసరాలు అందిస్తామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఎఫ్ఆర్బిఎంలో మాత్రం మార్పు చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. అయితే ఇది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరానికే వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్రాలు తమ జీఎస్డీపీలో ఇప్పటిదాకా 3% వరకు అప్పు తీసుకునేందుకు అనుమతి ఉంది. దాన్ని 3% నుంచి 5% వరకు పెంచుతున్నట్లు చెప్పారామె. ఇది కరోనాతో చతికిలబడిపోయిన అన్ని రాష్ట్రాలకు ఆర్థికంగా కాస్త వెసులుబాటు కల్పించే అంశమే. ఈ చర్యతో దేశంలో మరో 4,28,000 కోట్ల రూపాయలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు ఆర్థిక మంత్రి. ఆర్థిక మంత్రి చివరి విడత ప్రకటనలో వైద్య సదుపాయాల కోసం కేంద్రం ప్రతి రాష్ట్రానికి 15 కోట్లు విడుదల చేసిందని, రాష్ట్రాలకు 4,113 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. 8,19,00,000 మందికి 2,000 రూపాయల చొప్పున, రైతులకు 16,394 కోట్లిచ్చినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలానే ఉపాధి హామీ పథకం కోసం అదనంగా 40,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో వలస కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు అదనంగా ఉపాధి దినాలు పొందేందుకు ఇది ఉపయోగపడవచ్చు. దీనికోసం ఇదివరకు బడ్జెట్లోనే 61,000 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారామె. అయితే చివరి విడతనైనా ప్రత్యక్ష నగదు బదిలీ గురించిన ప్రకటన ఉంటుందేమో అని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. మార్చి 27న చేసిన ప్రకటన తాలూకు వివరాలనే తిరిగి చెప్పుకొచ్చారు. 20 కోట్ల మందికి 10,000 కోట్ల రూపాయలు, 2,22,00,000 మంది కన్స్ట్రక్షన్ కూలీల ఖాతాలకు 3,950 కోట్లు బదిలీ చేసినట్లు గుర్తు చేశారు. అలానే 12 లక్షల మందికి పీఎఫ్ విత్డ్రాపై కూడా వెసులుబాటు కల్పించిన సంగతి చెప్పిన నిర్మలా సీతారామన్ కొత్త ప్యాకేజీలోనూ పాత నీళ్లే నింపేశారు. పదిహేను అంశాలపై రోజువారీగా 20 లక్షల కోట్ల మేర ప్యాకేజీ ఉంటుందని ప్రకటించారు ప్రధాని. దానికి తగ్గట్లుగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ప్రెస్ మీట్లతో హోరెత్తించారు. 20 లక్షల కోట్ల రూపాయలకు కూడా కేటాయింపులను సర్దేశారు. అంతా ముగిసింది.
చివరికి చూస్తే మార్చి నుంచి ఇప్పటిదాకా డబ్బు రూపంలో జనానికి నేరుగా అందించింది 61,000 కోట్లు మాత్రమే. అంతే. మరి మిగిలిన 19 లక్షల కోట్ల సంగతేంటి? మనకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు ఎలా చెప్పారు? మోదీ మంత్రదండం చేసిన మాయ ఏంటి? కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో తొలి విడతగానే తాము అందించిన ప్రోత్సాహకాలు, రాయితీలు, మినహాయింపులతో 5,94,550 కోట్ల రూపాయలు వ్యవస్థలో సమకూరినట్లు తెలుస్తోంది. వాటిని విడివిడిగా చూస్తే వ్యాపారాలకు, మైక్రో, స్మాల్ అండ్ మిడ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలకు ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ రుణాలకు 3 లక్షల కోట్లు కేటాయించింది. ఈ రుణాలను అక్టోబర్ 31 వరకు ఏ సంస్థ అయినా వినియోగించుకోవచ్చు. అలానే చితికిపోయిన ఎంఎస్ఎంఈలకు సబార్డినేట్ డేట్ కింద మరో 20,000 కోట్లు, ఎంఎస్ఎంఈల ఫండ్ కోసం మరో 50,000 కోట్ల రూపాయల ఫండ్ ఆఫ్ ఫండ్స్ కేటాయించగా అక్కడితోనే 3.5 లక్షల కోట్లు పూర్తయ్యాయి. ఇక ఈపీఎఫ్ చెల్లింపులతో ప్రభుత్వంపై పడే భారం 2,800 కోట్ల రూపాయలు. ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు కింద 6,750 కోట్లని లెక్కగట్టింది కేంద్రం. వీటితో పాటే ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ కార్పొరేషన్లు, మైక్రో ఫైనాన్స్ కంపెనీల కోసం 30,000 కోట్లు, ఎన్బీఎఫ్సీల పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ కింద మరో 45,000 కోట్లు కేటాయించింది. విద్యుత్ డిస్కంలకు 90,000 కోట్ల రూపాయలు, టీడీఎస్ రేటు మినహాయింపు 50,000 కోట్లతో కలిపి మొత్తం 5,94,550 కోట్లకు బుధవారం ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. అయితే ఇందులో నికరంగా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపుల రూపంలో భారం పడేది ఒక్క పీఎఫ్ చెల్లింపు మాత్రమే. అంటే కేవలం 2,800 కోట్లు మాత్రమే. ఇది కాకుండా ఎంఎస్ఎంఈల సబార్డినేట్ డెట్ ఫండ్ 20,000 కోట్లలో 20% భారం కూడా పడేటట్లయితే మొత్తంగా ఖజానాపై 6,800 కోట్లు మాత్రమే భారం పడుతుంది. ఇక రెండో విడత ప్యాకేజీ ప్రకటన చూస్తే 3,10,000 కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీకి ఇది సమానమని కేంద్రం చెప్తోంది. ఇందులో 2 నెలల పాటు పేదలకు, వలస పనివార్లకు ఆహార పంపిణీని కూడా ధనం రూపంలో లెక్కగట్టింది. వలస కార్మికులకు 2 నెలల పాటు ఉచితంగా ఆహారం పంపిణీకి 3,500 కోట్ల పద్దు రాసింది. ముద్ర శిశు రుణాల ఇంట్రెస్ట్ మినహాయింపు కోసం 1,500 కోట్లు, స్ట్రీట్ వెండర్లు అంటే వీధుల్లో వ్యాపారం చేసే వాళ్లకు 5,000 కోట్లు, అల్పాదాయ, మధ్యాదాయ వర్గాల గృహ నిర్మాణ రాయితీలకు 70,000 కోట్లు లెక్క చెప్పింది కేంద్రం. నాబార్డు ద్వారా అందించే 30,000 కోట్ల రుణాలు, రైతులకు కిసాన్ క్రెడిట్ ద్వారా అందించబోయే 2 లక్షల కోట్ల రుణాలను కూడా కలిపితే మొత్తం 3,10,000 కోట్ల రూపాయల మేర రెండో విడత ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో కూడా ధనరూపైన సాయం లేదు, ప్రభుత్వంపై భారమనేదే లేదు. ఇదంతా రాబోయే కాలంలో ఇంత మేర రుణ సౌకర్యమే తప్ప తక్షణ ధన సాయం లేని ప్యాకేజీగా చూడాలి. లేదు ప్రభుత్వమే స్ట్రీట్ వెండర్ల అప్పు, ముద్రా శిశు రుణాల వడ్డీ కలిపి కట్టినట్లయితే 6,500 కోట్ల మేర భారం ప్రభుత్వంపై పడినట్లుగా భావించాలి. ఇక మూడో విడతలో ప్రకటించిన ప్యాకేజీలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకి 20,000 కోట్లు, మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల ఫండ్తో పాటు యానిమల్ హస్బెండరీ, తేనెగూళ్ల పెంపకం, ఔషధ మొక్కల సాగు ప్రోత్సాహం కింద మరో 20,000 కోట్లు కేటాయించారు. రైతులను ఆదుకునేందుకు వ్యవసాయంలో మౌలిక వస్తువుల కల్పన కోసం 1,00,000 కోట్లతో అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ప్రకటించారు. అలా మూడో విడతలో 1,50,000 కోట్ల రూపాయల మేర కేటాయింపులు బడ్జెట్లో ప్రకటించినట్లు చెప్పారే తప్ప వాస్తవంగా రైతులకు, ఆయా వర్గాలకు తక్షణం ఉపశమనం పొందేలా రుణాల రద్దు కానీ, చెల్లింపులను రద్దు చేయడం సంగతి కానీ చూడలేదు. చివరి 4-5 ప్యాకేజీల ప్రకటనలు చూసినా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి 40,000 కోట్లు, వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద మరో 8,100 కోట్లు కేటాయించారు. ఇక్కడితోనే 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ పూర్తయినట్లు చెప్పేశారు. ఎందుకంటే ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, బ్యాంకుల సిఆర్ఆర్ తగ్గింపు ప్రకటనలను కూడా కేంద్రం ఈ భారీ ప్యాకేజీలో కలిపేసింది. వాస్తవానికి కరోనా వైరస్ కల్లోలం ప్రారంభమైన తరువాత మార్చి 25 నుంచి లాక్డౌన్ అమలైంది. అప్పట్నుంచే ఉపాధి కోల్పోవడం ప్రారంభమైంది. కానీ ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపులను కూడా ఈ నిర్భర్ ప్యాకేజీలో కలపడమే అన్యాయం. మార్చి 27న కేంద్రం ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజ్ 1,92,000 కోట్లుగా ఆర్థిక మంత్రి ఇప్పుడు చెప్తున్నారు. అలానే ఆర్బీఐ తీసుకున్న చర్యలతో మార్కెట్లోకి 8,16,3 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయంటారు. అలా అన్ని రకాలుగా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ 20,97,053 కోట్లుగా తేల్చారు.
కానీ చేదు నిజమేంటంటే ప్రభుత్వం నేరుగా ధనం రూపంలో పేదల ఖాతాల్లోకి చెల్లించింది మాత్రం 61,380 కోట్లు మాత్రమే. మార్చి 27 నాటికి ప్యాకేజీనే జీడీపీలో 0.5% అటూ ఇటూ అయితే అందులో 61,000 కోట్లంటే 0.5% కూడా లేదు. ఇదే అంకెల గారడీ అంటే. అందుకే ప్యాకేజీల ప్రకటనపై ఏ రంగం కూడా పూర్తి సంతృప్తిగా లేదు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ అయితే కనీసం 2 నెలల వేతనాలనైనా ప్రభుత్వం చెల్లిస్తుందనే ఆశతో ఉండగా ఇలా రుణాల జాతరకి తెరలేపడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్, టూరిజం, హాస్పిటాలిటీ, టెక్స్టైల్స్, ఆటో సెక్టర్ లాంటి అనేక రంగాలు కూడా ఇదే రకమైన నైరాశ్యంలో ఉన్నాయి. కరోనాతో లాక్డౌన్తో ఉపాధి కోల్పోవటం ఓ చక్రంలాగా అన్ని చోట్ల జరుగుతున్నది. అయితే కొన్ని దేశాలు మాత్రం వారి పౌరులకు భారీగా సాయం చేయగలుగుతున్నాయి. మరి కొన్ని వాటికి చేతులంత సాయం అవి చేస్తున్నాయి. మరి మన దేశంలో మాత్రం 20 లక్షల కోట్ల రూపాయలతో భారీగా ప్యాకేజీ ప్రకటించారు. అయితే ప్యాకేజీలో చాలా ఎక్కువ సున్నాలు పెట్టిన మోదీ సర్కార్ జనానికి ఇచ్చేది సున్నానే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం దగ్గర గత ఏడాది స్పెండింగ్ బడ్జెట్ మొత్తమే 30 లక్షల కోట్లు. అలాంటప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలు ఎలా ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు పెడుతుందనే సందేహాలు మొదట్నుంచి ఉన్నాయి. అందుకే మొత్తం బెయిలౌట్ ప్యాకేజీలో కనీసం ఓ 3 లక్షల కోట్ల మేరకైనా నగదు చెల్లింపులు ఉండొచ్చని అంచనా వేశారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అందులో పావు వంతు కూడా లేకపోవడమే అందర్నీ విస్మయపరుస్తోంది. ఆర్థికవేత్తల నుంచి వ్యాపారవేత్తల వరకు అంతా సామాన్యుడి చేతికి నేరుగా డబ్బందిస్తేనే లాభమంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా డైరెక్ట్ మనీ బెనిఫిట్స్ లేకుండా స్టిమ్యులస్ ప్యాకేజీలు వర్కౌట్ కావనే విశ్లేషించారు. కానీ మోదీ సర్కార్ మాత్రం ఇచ్చేది కొంత, చెప్పేది కొండంతా అన్న చందంగానే వ్యవహరించింది. కేంద్ర బడ్జెట్లో అప్పుల ద్వారా సేకరించిన ధనం మొత్తం 7,80,000 కోట్ల రూపాయలుగా పొందుపరిచారు. మే 9న దాని నుంచి 12 లక్షల కోట్లకు పెంచారు. అంటే ఇప్పుడు ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఈ 4,20,000 కోట్ల నుంచే ఏదైనా స్పెషల్ రిలీఫ్ ప్యాకేజీలుగా ఇస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. అలా చూసినప్పుడు స్థూలంగా కేంద్రం ఖర్చు పెట్టబోతోంది మొత్తం జీడీపీలో 10% కాదు, 2.1%. వాస్తవం ఇలా ఉండగా గొప్పగా ప్రకటనలతో ఊదరగొట్టడం వలన ప్రయోజనం శూన్యం. ఎందుకంటే లక్షలాది మంది వలస కూలీలు ఇప్పటికీ రోడ్లపై వందలాది కిలోమీటర్లు నడిచిపోతున్నారు. ఆ కన్నీటి కథలకు అంతే లేదు. ఓవైపు లక్షల కోట్లలో ప్రకటనలు వస్తున్నా ఈ కార్మికుల ఆకలి బాధలు తీరడం లేదు. కనీసం ఆ భరోసా కూడా లేదు అంటే ఇక్కడ వలస కార్మికులకు విశ్వాసం కల్పించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. పైగా ఇది ఇప్పటికిప్పుడు వచ్చిపడిన వైఫల్యం కాదు, ఎన్నో ఏళ్లుగా గొప్పగా బాకాలు ఊదుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థలోని డొల్లతనం. దేశం మొత్తం 60 రోజుల పాటు స్తంభించిన కనీసం కుటుంబానికి 2,000 రూపాయలు కూడా ఇవ్వలేని పేద దేశం మనది. ఇందుకు ఎవరినో తప్పుపట్టక్కర్లేదు. ఏ రంగాలకు ఖర్చు పెట్టాలో, ఏ రంగాన్ని అభివృద్ధి చేయాలనేది ఇప్పుడు కరోనా కారణంగానైనా తెలిసి వస్తోంది. అటు ఆరోగ్యపరంగానూ దేశంలో సగానికి పైగా జనాభాని ఆదుకోలేని పరిస్థితి. ఆర్థికంగానూ అంతే. 1/3 జనాభాను అడ్డంగా రోడ్డున పడేసిన లాక్డౌన్ మన వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపింది. ప్రత్యక్ష నగదు బదిలీపైనే ఇంతగా ఎందుకు నొక్కి చెప్తున్నారంటే పేదల చేతుల్లోకి నగదు వస్తే ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడానికి అంతకన్నా మంచి దారి ఇంకోటి ఉండదు. లోకల్ మార్కెట్లో డిమాండ్ పెరగాలంటే ఇదే మార్గం. ఇదే విషయాన్ని కార్పొరేట్ కంపెనీల అధిపతులు కూడా ఒప్పుకుంటున్నారు. వస్తువులకు, సేవలకు డిమాండ్ పెరగడం ద్వారానే ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ జరుగుతుంది. అయితే ఈ నిర్భర్ భారత్ ప్యాకేజీలో ఎక్కడా అలాంటి ప్రస్తావనే లేదు. రోడ్లపై, రైల్వే ట్రాకులపై నడిచిపోతున్న వలస జీవులు ఈ దేశంలో భాగం కాదని కేంద్రంలోని పెద్దలు భావించారేమో అనే సందేహం కలగక మానదు. వాస్తవానికి ఈ వలస కూలీలు లేకపోతే రేపు పూర్తిగా కర్మాగారాలు, వ్యాపారాలు తెరుచుకున్నా పనులు మొదలు కావు. కానీ స్వగ్రామాలకు వెళ్తున్న వారిలో సగం మంది ఈ నగరాలకు తామిక రామని తెగేసి చెప్పడం ప్రభుత్వాలు వారికి నమ్మకం కలిగించడంలో విఫలమయ్యాయనడానికి నిదర్శనం. ఈ చిన్న జీవులపై నిర్లక్ష్యం, కార్పొరేట్ కంపెనీలపై పక్షపాతం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏకాఏకిన కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేయగలిగిన ప్రభుత్వం కష్టకాలంలో ఆ కంపెనీల నుంచి ఏమాత్రం సాయం పొందిందో కూడా చూడాలి. లాక్డౌన్ కి ముందు దేశంలో ఒక్క పీపీఈ కిట్ కూడా సొంతంగా తయారవడం లేదు. ఇప్పుడు మాత్రం రోజుకు లక్షల సంఖ్యలో తయారు చేయగలుగుతున్నామంటే అది మన సమర్థతకి చిహ్నమా, లేక ఇన్నాళ్ళు ఇంత పెద్ద దేశంలో ఒక్క కిట్ కూడా తయారు చేయడంపై శ్రద్ధ పెట్టడం లేదంటే మన ప్రాధాన్యాల క్రమంలో వైఫల్యమా చూడాలి. పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ తయారీలో లాభాలు రావు. అందుకే కార్పొరేట్ కంపెనీలు తయారు చేయడం లేదు. ఇదే నిజం.
ఇంకా ఇంత పెద్ద ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం తాను 3 నెలలకు కలిపి ఒక్కో రైతుకి వేసిన 2,000 రూపాయల గురించో జన్ ధన్ ఖాతాల్లో 1,500 రూపాయల గురించో గొప్పలు చెప్పుకుంటోంది కానీ ఇదే ఇతర దేశాల్లో ఎలా సాయం చేస్తున్నారో తెలిస్తే మన పేదరికానికి మనమే జాలిపడాలి. కెనడాలో లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన వారికి నెలకి $1,400 అంటే 1,03,600 రూపాయల చొప్పున 4 నెలలిస్తోంది. ఇది డైరెక్ట్ క్యాషే. ఇదే మనం అసలు ఈ 3 నెలలు ఉద్యోగాల జీతాల సంగతి పక్కన పెడితే ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి. కోస్టారికా లాంటి చిన్న దేశం కూడా వైరస్ దెబ్బకి ఉద్యోగాలు ఊడిన వారికి నెలకు $220 అంటే దాదాపుగా 17,000 రూపాయలు చెల్లిస్తోంది. అమెరికా $99,000 ఆదాయంలోపు ఉన్న వారికి $1,200 చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. అంటే నెలకి 91,052 రూపాయలు ఉపాధి కోల్పోయిన పౌరులకు చెల్లిస్తోంది. హాంకాంగ్ దేశం 18 ఏళ్లు దాటిన 70 లక్షల మంది పౌరులకు 10,000 హాంకాంగ్ డాలర్లు ఆర్థిక సాయంగా ప్రకటించింది. అంటే దాదాపుగా 98,000 రూపాయలు. ఇదంతా కూడా క్యాష్ రూపంలోనే. ఈ లెక్కలు చాలు కదా మన ఆర్థిక వ్యవస్థ ఎంత పేలవంగా ఉందో తెలియడానికి. ఎక్కడ 1,500 రూపాయలు, ఎక్కడ లక్షల రూపాయలు. ఇంత తేడా ఎందుకంటే అవి డెవలప్డ్ నేషన్స్, మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే. మరి ఈ తేడా ఎలా పోవాలి అంటే అది ప్రభుత్వ విధానాల్లో మార్పులతోనే సాధ్యపడుతుంది. గత వారం రోజులుగా పాలనలోనూ పాలసీల్లోనూ బీభత్సమైన మార్పులు తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవి నిజంగా వర్కౌట్ అయితేనే భవిష్యత్తులోనైనా సవాళ్లను ఎదుర్కొనే ఆర్థిక సమర్థత చేకూరుతుంది.